హాయ్. ఈరోజు వీడియోలో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్ టైటిల్ వచ్చేసి కన్స్ట్రక్ట్ ఎ బైనరీ ట్రీ ఫ్రమ్ ఇన్ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఇలాంటి సిమిలర్ ప్రాబ్లమే సాల్వ్ చేసాము. ఏం చేసామంటే అక్కడ కూడా ఒక బైనరీ ట్రీ కన్స్ట్రక్ట్ చేసాము. బట్ అక్కడ ఇన్పుట్గా మనకి ఇన్ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఇన్ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్ ఇచ్చారు. సో వాటి ద్వారా మనం ఈ బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. సో సేమ్ అప్రోచ్, ఆల్మోస్ట్ సిమిలర్ అప్రోచ్. ఆ వీడియో మీకు చూసినట్టయితే ఈ ప్రాబ్లం ఈజీగా అర్థమైపోతుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సీ ఇట్, ఈ ప్రాబ్లంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో బేసిక్గా ఇక్కడ మనం చూస్తే ఇన్పుట్స్ ఒక ట్రీ ట్రావర్సల్ యొక్క ఇన్ఆర్డర్ ట్రావర్సల్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఎరేలా ఇస్తారు. జస్ట్ ద ఎరే, నాట్ ద నోట్స్. జస్ట్ నెంబర్స్, వాటి వాల్యూస్ ఎరేస్లో పెట్టిస్తారు. మనం వాటితో ట్రీ కన్స్ట్రక్ట్ చేసి హెడ్ ఆఫ్ ద ట్రీని మనం రిటర్న్ చేయాలి. అప్పుడు అవుట్పుట్ ట్రీ వస్తుంది. సో బేసిక్గా ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఇన్ ఆర్డర్ మనం రాసుకుంటే, ఇన్ ఆర్డర్ 9, 3, 15, 27. ఓకే. సో ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. నెక్స్ట్ ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. పోస్ట్ ఆర్డర్ వచ్చేసి 9, 15, 7, 23. సో మీకు ట్రీ ట్రావర్సల్స్ తెలిసినట్టయితే ఇన్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెఫ్ట్, నెక్స్ట్ రూట్, నెక్స్ట్ రైట్. ఓకే. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెఫ్ట్, నెక్స్ట్ రైట్, నెక్స్ట్ రూట్. ఇది ట్రీ యొక్క ట్రావర్సల్స్. సో ఇవి తెలియకపోతే ఒకసారి రిఫర్ చేయండి. అండ్ బేసిక్ ట్రీ ప్రాబ్లమ్స్, ట్రావర్సల్స్ ప్రాబ్లమ్ రికర్షన్తో ఎలా చేయాలని సాల్వ్ చేశాక ఈ ప్రాబ్లమ్కి రండి. ఓకే. నౌ దిస్ ఈస్ ద గివెన్ ఇన్పుట్. ఓకే. మనం ఇప్పుడు వీటితో ట్రీని ఎలా ఫామ్ చేయాలో చెప్తాను. సో బేసిక్గా ఎప్పుడైనా మనకి ట్రీ ఫామ్ చేయాలి అన్నప్పుడు రూట్ అనేది ఇంపార్టెంట్. రూట్ తెలిస్తే మనం అక్కడ నుంచి ప్రాబ్లమ్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ రూట్ మనకి ఈజీగా ఎలా తెలుస్తుంది అంటే ఈ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో మనకి చూసుకున్నట్టయితే రైట్ మోస్ట్ మనకి ఎప్పుడు రూటే ఉంటుంది. ఓకే. సో ఈ 3 అనేది డెఫినెట్లీ ఏ రూట్ ఆఫ్ ద ట్రీ. ఓకే. ఈ లాస్ట్ ఉండేది హెడ్ ఆఫ్ ద ట్రీ. ఓకే. ఇది రూట్. ఓకే. సో మనం పోస్ట్ ఆర్డర్లో మనం ప్రతిసారి కనిపెట్టేది రూట్ అయితే దాన్ని లెఫ్ట్ సబ్ ట్రీ ఇంకా రైట్ సబ్ ట్రీ వీటి వాల్యూస్ మనం ఎలా కనిపెట్టాలంటే ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ని మనం ఇన్ ఆర్డర్ అనే ఏరియాలో ఎక్కడుందో, ఏ ఇండెక్స్ దగ్గర ఉందో కనిపెడితే, ఓకే, ఇక్కడ ఈ 0, 1 కదా, ఈ 1 అనే ఇండెక్స్ దగ్గర ఉంది. సో దానికి లెఫ్ట్ ఉండేవన్నీ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి, దానికి రైట్లో ఉండేవన్నీ రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. ఓకే. సో this is the same problem which we discussed, similar problem which we discussed in the previous video. బట్ ఎవరైతే డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉండే ఎలిమెంట్స్ 9, ఇక్కడ రైట్ సబ్ ట్రీలో ఉండే ఎలిమెంట్స్ 15, 20. సో ఈ ప్రాబ్లం మనం రికర్సివ్గా సాల్వ్ చేయాలి. రికర్సివ్గా సాల్వ్ చేయాలంటే ఇవే ఇన్పుట్స్ ఇన్ ఆర్డర్, ఓకే, పోస్ట్ ఆర్డర్, ఇవే ఇన్పుట్స్ సబ్ ట్రీ అంటే మనం లెఫ్ట్ని ఒకసారి వెళ్తాం, రైట్ని ఒకసారి వెళ్తాం. సో ఇది డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సర్చ్. సో ఈ డిఎఫ్ఎస్ రికర్సివ్లో వెళ్తూ ఉంటే మనకి ఆ పర్టికులర్ ట్రీకి, ఓకే, రికర్సివ్గా వెళ్తాం కదా, ఆ పర్టికులర్ ట్రీకి మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ యొక్క ఎలిమెంట్స్ ఏదైతే మెయిన్గా ఇచ్చారో, మెయిన్ ట్రీ మొత్తం ట్రీకి ఇచ్చారో మనం ఆ పర్టికులర్ సబ్ ట్రీస్కి కనుక్కొని రికర్సివ్గా వెళ్తూ ఉంటే మనకి ట్రీ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే. సో ప్రతి సబ్ ట్రీకి మనం ఇవి కనుక్కొని రికర్సివ్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటే మనకి కంప్లీట్ ట్రీ వచ్చేస్తుంది. ఓకే. సో ఈ పర్టికులర్ 9 అనేది ఉంది కదా, ఈ 9 అనేది లెఫ్ట్ సబ్ ట్రీలో ఉండే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఈ లెఫ్ట్ నుండేదాన్ని ఇన్ ఆర్డర్ ట్రావర్సలే. ఓకే.
ఇదే లెఫ్ట్ సబ్ ట్రీకి మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలంటే, ఓకే, ఇది లెఫ్ట్ సబ్ ట్రీ. అది ఎలా కనుక్కోవాలంటే, మనకి పోస్ట్ ఆర్డర్లోకి వచ్చాక ఇక్కడ మనకు రూట్ ఉంది కదా రైట్ హ్యాండ్న. సో రూట్కి లెఫ్ట్ ఉండే ఎలిమెంట్స్ అన్నీ లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీలో ఉండే ఎలిమెంట్సే. సో ఈ 9, 15, 7, 20 ఈ 4 ఎలిమెంట్స్ వాటి సబ్ ట్రీస్లో ఉండే ఎలిమెంట్సే. బట్ మనకి ఇక్కడ క్యాచ్ ఏంటంటే, లెఫ్ట్ సబ్ ట్రీలో ఎక్కడ బ్రేక్ చేయాలి అంటే, ఏ పర్టికులర్ పాయింట్ దాకా 9 దాకా 15 దాకా ఏ పర్టికులర్ వాల్యూస్ దాకా లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి, ఏ పర్టికులర్ పాయింట్స్ దాకా రైట్ సబ్ ట్రీలో ఉంటాయి, అవి ఎలా కనుక్కోవాలంటే వెరీ సింపుల్. మనకి ఇన్ ఆర్డర్లో రూట్ తెలుసు కదా 3. ఆ 3కి లెఫ్ట్ సైడ్న ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే, ఓకే, ఇక్కడ రూట్ ఉంది కదా, రూట్ పక్కన లెఫ్ట్ వాల్యూసే ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే వాటి లెంత్ని మనం స్టార్టింగ్ నుంచి తీసుకుంటే అయిపోతుంది. ఓకే, లెఫ్ట్న ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, 1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్. సో మనం ఈ పోస్ట్ ఆర్డర్లో 1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ తీసేసుకుంటే అదే పోస్ట్ ఆర్డర్. మిగతా రూట్ కాకుండా మిగతాదంతా రైట్ సబ్ ట్రీలోది. ఓకే, ఇది లెఫ్ట్ సబ్ ట్రీ, ఇది రైట్ సబ్ ట్రీ. ఓకే, సో లెఫ్ట్ సబ్ ట్రీలో పోస్ట్ ఆర్డర్ యొక్క ఎలిమెంట్స్ ఏంటి, 9. ఓకే, రైట్ సబ్ ట్రీకి ఓకే, రైట్ సబ్ ట్రీ యొక్క ఇన్ ఆర్డర్ మనం ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో 3కి రైట్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని అదే ట్రావర్సల్లో ఉండే ఎలిమెంట్స్. సో 15, 20, 7. సో ఇది లెఫ్ట్ అన్నా కదా, ఇంకా ఈ రూట్ కాకుండా మిగతా అన్ని పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. ఓకే, దీని పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఏంటి, 15, 7, 20 ఇలా ఎలిమెంట్స్ వెళ్తాం. సో ఇప్పుడైతే లెఫ్ట్ సబ్ ట్రీని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. రికర్సివ్గా లెఫ్ట్ రైట్ వెళ్ళి తర్వాత రూట్ నోడ్ రిటర్న్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో లెఫ్ట్ సబ్ ట్రీలో 9 అనే సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఒకే ఒక నోడ్ ఉంటుందని మీనింగ్. సో ఇక్కడ డైరెక్ట్ 9 అని పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు రైట్ సబ్ ట్రీని మనం సాల్వ్ చేయాలి. రైట్ సబ్ ట్రీలో మనకి 2 ట్రావెల్సల్స్ ఉన్నాయి, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. సో వీటిలో మనం ట్రీని ఎలా ఫామ్ చేయాలంటే, చెప్పాం కదా, మళ్ళీ పోస్ట్ ఆర్డర్ తీసుకోవాలి రికర్సివ్గా. ఓకే, పోస్ట్ ఆర్డర్లో రైట్ అంటే ఇక్కడ తెలుసు కదా, లాస్ట్ నుండి ఎలిమెంట్ రూట్. సో ఈ 20 అనేది రూట్ అనమాట. ఓకే, ఇక్కడ 20 అనేది రూట్. ఇక్కడ క్లారిటీ మళ్ళీ రాస్తాను, 20 అనేది రూట్. ఓకే, ఆ 20కి ఈ పర్టికులర్ 5, 7 అనేవి ఎలిమెంట్స్ ఇంకా ఇవి మిగిలాయి. ఇవి రైట్ ఉంటాయా లెఫ్ట్ ఉంటాయా, రెండు రైట్ ఉంటాయా రెండు లెఫ్ట్ ఉంటాయా, అది మనం ఎలా వెరిఫై చేసుకోవాలంటే, ఇదే 20ని మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఇక్కడ 1 ఇండెక్స్ దగ్గర ఉంది. ఓకే, దీని ప్యాటర్న్ ఏంటి, లెఫ్ట్ రూట్ రైట్. సో రూట్కి లెఫ్ట్ ఉండే ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి, రూట్కి రైట్ ఉండే ఎలిమెంట్స్ అన్ని రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. సో 15 20కి లెఫ్ట్ ఉంది కాబట్టి 15ని 20కి లెఫ్ట్ పెడుతున్నాము. 7 రైట్ 20కి రైట్ ఉంది కాబట్టి 7 పక్కన పెడుతున్నాము. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ట్రీ. సో ఇలా మనం రికర్సివ్గా డిఎఫ్ఎస్ ట్రావర్సల్ చేసి ఫస్ట్ లెఫ్ట్ని వెళ్ళి రైట్ని వెళ్ళి వాటి యొక్క ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ కనుక్కొని రికర్సివ్గా కాల్ చేస్తూ ఉంటే, ఎప్పుడైతే సింగిల్ ఎలిమెంటే ఉంటే అదే నోడ్గా దాని నోడ్, సో అదే రిటర్న్ చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఎడ్జ్ కేసెస్ ఏమైనా ఉంటే ఆ కోడ్లో చూపిస్తాను. ఓకే, బట్ దిస్ ఈస్ ద అప్రోచ్ హౌ వి డూ ఇట్. ఇన్ ఆర్డర్ ఇచ్చి పోస్ట్ ఆర్డర్ ఇచ్చిన, ఇన్ ఆర్డర్ ఇచ్చి ప్రీ ఆర్డర్ ఇచ్చిన ఇలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. బట్ ప్రీ ఆర్డర్లో ఏంటంటే, ప్రీ ఆర్డర్లో ఫస్ట్ రూట్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఉంటుంది. సో మనం ఇది ఫర్ సపోజ్ ఇదే ప్రీ ఆర్డర్ అనుకోండి, 9 రూట్ అవుతుంది, 3 రూట్ అవ్వదు. ఓకేనా, సో అప్రోచ్ అయితే సేమే. దాని యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ యొక్క ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ కనుక్కుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే సింగిల్ నోడ్ ఉంటే అదే ఇంకా అదే చివరి నోడ్ కాబట్టి అదే దాని లెఫ్ట్కో రైట్కో పెట్టేస్తే అయిపోతుంది. ఒకవేళ ఫర్ సపోజ్ ఇంకో కేసు ఉంది, ఎలా అంటే ఎగ్జాంపుల్ కాకుండా ఫర్ సపోజ్ 2 నోడ్స్ మాత్రమే ఉన్నాయి, 1, 2 రైట్న ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ ఎ నల్ నోడ్. ఓకే, ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి హెచ్ కేసెస్ అప్పుడు ఏంటంటే
ఈ నల్లుని కూడా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఏం ఎలిమెంట్స్ లేకపోతే మనం నల్ కేసెడ్ నేను చేసేటట్టు అలా కోడ్లో చూపిస్తాను. ఓకే, దీస్ ఆర్ ద ఎడ్జ్ కేసెస్. లెట్స్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద కోడ్ నౌ. ఓకే, మనం ఫామ్ చేసిన ట్రీ, మనం ఫామ్ చేసిన ట్రీ ఇక్కడ ఉన్న ట్రీ సేమ్ కదా. సో ఇదే అప్రోచ్తో మనం కోడ్ రాద్దాం. ఓకే, లెట్ మీ షో ద కోడ్. సో ఇదే కోడ్, బట్ నేను జావా స్క్రిప్ట్లో రాశాను. మీరు మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇదే అప్రోచ్తో రాయండి. బట్ ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే కోడ్లో మ్యాక్సిమం రాశాను. లెట్స్ గో త్రూ వన్స్. ఓకే, యా, జస్ట్ ఎ మినిట్. యా, లెట్స్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద కోడ్. ఎలాగో అప్రోచ్ చూసేసాం కదా. యా, ఇక్కడ మీరు చూస్తే ఈ 19th లైన్కి మళ్ళీ వద్దాము. ఓకే, సో మనం ఇక్కడ పోస్ట్ ఆర్డర్లో పాప్ చేస్తున్నాం. అంటే జావా స్క్రిప్ట్లో ఏంటంటే ఇలా పాప్ చేస్తే లాస్ట్ వాల్యూ ఎలిమినేట్ అయ్యి మన అవుట్పుట్గా వస్తుంది. సో ఇక్కడ పోస్ట్ ఆర్డర్లో 9, 15, 7, 23 ఉంది కదా, 3 అనేది పాప్ అవుతుంది. సో రూట్ వాల్యూ 3, దాన్ని రూట్గా క్రియేట్ చేసేయచ్చు వితౌట్ ఎనీ డౌట్. ఓకే, సో ఈ 25th లైన్కి మళ్ళీ వస్తాను. ఓకే, సో 3 అనే నోడ్ మనం ఫామ్ చేసాం. దానికి లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ వాల్యూస్ మనం పెట్టాలి. ఓకే, ఇక్కడ లెఫ్ట్ది అసైన్ చేస్తున్నాం లైన్ 32 దగ్గర, రైట్ ఇది 37 దగ్గర అసైన్ చేస్తున్నాం. బట్ అసైన్ చేసే ముందు ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, మనం ప్రాబ్లంలో డిస్కస్ చేసినట్టు మనకు రూట్ ఎక్కడుందో, మనకి మనకి ఇక్కడ రూట్ 3 కదా చివరి ఉండే పోస్ట్ ఆర్డర్లో, ఈ రూట్ ఎక్కడుందో ఇన్ ఆర్డర్ ఏ ఇండెక్స్ దగ్గర ఉందో కనుక్కుంటే దాని యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ వాల్యూస్, రైట్ సబ్ ట్రీ వాల్యూస్ వస్తాయి. సో మనం ఆ ఇండెక్స్ కనుక్కోవాలి. ఇన్ ఆర్డర్ అనే ఏరియాలో ఇండెక్స్ కనుక్కోవాలి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్. ఇన్ ఆర్డర్ అనే ఏరియాలో ఇండెక్స్ కనుక్కుంటే, ఆ రూట్ ఇండెక్స్ కనుక్కుంటే మనం అక్కడ స్లైస్ చేయొచ్చు. సో స్లైస్ ఇస్ ఆపరేషన్ ఇన్ జావా స్క్రిప్ట్. ఎరేని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం మనకు అనుకున్నాగా. సో నేను ఈ పర్టికులర్ 3 అనే దగ్గర ఇక్కడ ఒక ఏరే ఫామ్ చేయాలి, లెఫ్ట్ ఉండే ఏరే, రైట్ ఉండే ఏరే. సో ఈ లెఫ్ట్ ఇన్ ఆర్డర్. ఓకే, సో మనం ట్రావర్సల్స్ రికర్సివ్గా చేయాలి కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఏంటి, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ యొక్క ఏరే, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఏరే. సో లెఫ్ట్ సబ్ ట్రీ యొక్క ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ 9, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ కూడా 9, అది ఎలాగో చెప్పా కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎలిమెంట్స్, 3 పక్కన ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 ఉంది. సో ఆ 1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాకా మనం పోస్ట్ ఆర్డర్ తీసుకొని ఈ 2 ఎరేస్ని మనం రికర్సివ్గా కాల్ చేస్తే లెఫ్ట్కి, అదంటే ఆ 3కి లెఫ్టే కదా అది. సో మనకి అప్పుడు లెఫ్ట్ వాల్యూస్ వచ్చేస్తాయి. రైట్ కూడా సిమిలర్గా అంతే. సో రైట్ ఏంటంటే మనకి 3 అనే ఇండెక్స్ పక్కన నుంచి చివరి దాకా ఇన్ ఆర్డర్లో దాని యొక్క రైట్ సబ్ ట్రీ యొక్క ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. పోస్ట్ ఆర్డర్ ఎలా కనుక్కోవాలి చెప్పా కదా, చివరిది రూట్ వదిలేసి స్టార్టింగ్ మనం లెఫ్ట్ కనిపెట్టేసాం 9, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని దాని పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. సో అలా రికర్సివ్గా కాల్ చేసి రూట్ని రిటర్న్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో వై దిస్ లైన్, వై దిస్ లైన్ 25 అంటే ఇందాక చెప్పా కదా, ఒకే ఒక నోడ్ ఉన్నప్పుడు మనం ఇండెక్స్ కనుక్కొని ఏం చేయనక్కర్లేదు. డైరెక్ట్గా అదే అదొకటే నోడ్ అవుతుంది, ఒకటే ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఒకటే నోడ్స్ ఉంటాయి, ఇంకేం నోడ్లు ఉండవు కదా. సో అదే రిటర్న్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే 9 అనే ఎలిమెంట్ సింగిల్గా ఉన్నప్పుడు ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్లో మనం ఇక్కడ పాప్ చేస్తున్నాం కదా. ఓకే, సో ఇది పాప్ చేస్తున్నప్పుడు ఆ 9 అనే ఎలిమెంట్ పోయి రూట్ ఫామ్ అయిపోయి అప్పుడు ఆ పోస్ట్ ఆర్డర్ అనే ఎరే ఎంటీ అయిపోతుంది. సో వెన్ దట్ ఈస్ ఎంటీ, ఇట్ మీన్స్ దట్ ఈ పర్టికులర్ రికర్సివ్ ఫంక్షన్లో వీ హ్యావ్ ఓన్లీ 1 నోడ్. సో అదే రూట్ అవుతుంది. సో అందుకే ఈ లైన్. ఓకే, బిలో ఆపరేషన్ సేమ్ అక్కర్లేదు సిన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 నోడ్. ఓకే, సో ఈ 19th లైన్ ఎందుకంటే, సో ఏమవుతుందంటే ఫర్ సపోజ్ 3 పక్కన 9 ఉండి, ఓకే, రైట్ సబ్ ట్రీలో ఏం ఎలిమెంట్స్ లేకపోతే అప్పుడు మనకి బిల్డ్ ట్రీ అనే మెథడ్లో ఇన్ ఆర్డర్ అనేది ఎంటీ ఏరియస్గా రావచ్చు. ఓకే, సో ఎంటీగా వచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే
అదొక నల్ నోడ్. అక్కడ నోడ్ ఏం లేదు అనే మీనింగ్. సో బిలో ఆపరేషన్స్ ఏం అక్కర్లేదు. ఓకే, అందుకే ఈ 19th లైన్. సో దిస్ ఈజ్ హౌ ఐ కోడెడ్ ఇన్ జావాస్క్రిప్ట్. బట్ అప్రోచ్ అయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన అప్రోచే. ఈవెన్ ఇన్పుట్ ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ ఇచ్చిన సేమ్ అప్రోచ్, బట్ ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రీ ఆర్డర్లో ఫస్ట్ రూట్ వస్తుంది కాబట్టి. సిన్స్ దిస్ ఇస్ పోస్ట్ ఆర్డర్, మనం చివరిన చివరి నుంచి రూట్ తీసుకొని ఆ రూట్ని ఇన్ ఆర్డర్లో ఎక్కడుండో ఫైండ్ చేసి ఆ ఇండెక్స్కి లెఫ్ట్ ఉండేవన్నీ లెఫ్ట్ సబ్ ట్రీ ఎలిమెంట్స్, రైట్ ఉండేవన్నీ రైట్ సబ్ ట్రీ ఎలిమెంట్స్. సో ఆ లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ యొక్క ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ ఏదో ఒక క్వశ్చన్ బట్టి, పోస్ట్ ఆర్డర్ అయితే పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అయితే ప్రీ ఆర్డర్ అయితే ప్రీ ఆర్డర్. సో వాటి యొక్క ఎలిమెంట్స్ ట్రావర్సల్ కనుక్కుంటే ప్రతి సబ్ ట్రీకి అలా రిక్వెస్ట్గా కాల్ చేస్తే దిస్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ ఈజీలీ. ఓకే, యా, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు రెస్పాండ్. యా, థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.